కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి సిబిఐ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఏమైనా ఉందా? బెయిల్ రద్దు అవడానికి అవకాశం లేదు. ఎంచేతంటే దానికి సంబంధించిన పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో లేవు కదా. ఓకే, బెయిల్ రద్దు చేయమని చెప్పేసి ఏసీబీ కోర్టులో లేవు. అలానే రెగ్యులర్ గా హాజరవ్వకుండా తన తరపున న్యాయవాది హాజరవ్వాలని చెప్పేసి హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను రద్దు చేయమని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేయలేదు సిబిఐ. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఈయన రెగ్యులర్ గా కోర్టుకు రావడం అనేది సాధ్యమైన అంశం కాదు. కాబట్టి సిబిఐ ఆ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. రెగ్యులర్ గా శాంతి భద్రతల సమస్య రెగ్యులర్ గా ఇంక కోర్టుకు రావాల్సిన అవసరం ఉందా? అది కోర్టు, ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు పెండింగ్ లో ఉండగా దిగువ స్థాయి కోర్టు ఆదేశాలను ధిక్కరించి చెప్పే అవకాశాలు ఉండకపోవచ్చు. ఏం చేద్దంటే డిశ్చార్జ్ పిటిషన్స్ రోజువారీ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో అవి త్వరితగతిన కనుక విచారణ జరిపితే డెఫినెట్ గా ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆయన కోర్టుకు హాజరవుతాడు. హాజరైన తర్వాత విచారణకు కావాల్సిన చర్యలు చేపట్టవచ్చు. కానీ ఇక్కడ సిబిఐ తీసుకోవాల్సిన చర్యల్లో ఎందుకో జాప్యం జరుగుతుంది. ఇదేమైనా పంజరంలో చిలకలాగా ఇరుక్కుపోయిందా, లేకపోతే క్రియాశీలకంగా పనిచేయాలని ఆలోచిస్తుందో ఈ రోజున సిబిఐ నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ యొక్క సంకేతాలు ఎలా చూపిస్తున్నామంటే సామాన్య ప్రజానీకంలో ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళకి చట్టాల చుట్టాలు, పేదవాళ్ళు, ఆదివాసీలు, దళితులకే ఈ చట్టాలు కఠినంగా వ్యవహరిస్తాయనే ప్రశ్న ప్రజల్లో ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు. ఈ రోజు న్యాయస్థానాలు ఏం చెప్తుంటే రేపు రమ్మంటే చూసావా, ఈ రోజు నేను వస్తే చూడు ఎంతమంది జనాలు వచ్చాడో, ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో, ఎంత అంతరాయం కలిగిందో ప్రజలకి, కాబట్టి నేను వర్చువల్ గానే ఉంటానని చెప్పడానికి ఇది ఒక ఎత్తుగడలా కనబడుతోంది ఈ రోజు కార్యక్రమం. ఎవరైనా ముద్దాయి ఉంటే ఇంతకుముందు జైలేలతో, లేకపోతే ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, లేకుంటే లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు న్యాయస్థానానికి హాజరయ్యేటప్పుడు ఇటువంటి బల ప్రదర్శనలు చేసుకోవాలా? ఎవరు చేసుకోరు కూడా. న్యాయస్థానానికి వెళ్తానికి ఎన్నికల్లో బల ప్రదర్శన కావాలి, కానీ న్యాయస్థానంలో ముద్దాయిగా హాజరవడానికి బల ప్రదర్శనలు ఎందుకు? నువ్వు నిన్న షెడ్యూల్ ప్రకటించావంటేనే ఈ కుట్రపూరితమైన ఆలోచన ఉన్నదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నువ్వు నీ దారి ఏదో, నువ్వు ఎన్ని గంటల ఎయిర్పోర్ట్ లో దిగుతావో, కానీ ఏ దారిలో ఎక్కడికి కోర్టుకు వస్తావో, ఈ సమయం అంతా ఇచ్చావంటే మీ యొక్క నాయకులకి, కార్యకర్తలకి సమీకరించండి, పెద్ద ఎత్తున జనాలు రండి అని చెప్పేసి పరోక్షంగా వాళ్ళని ప్రోత్సహించామనేది చెప్పగానే చెప్పావు. కాబట్టి ఇవన్నీ ఏ సంకేతాలు చూస్తున్నాయి? న్యాయస్థానాల మీద కూడా బల ప్రదర్శన చేసే పరిస్థితి వస్తే, న్యాయస్థానాలు ఎన్ని గంటలకి తన కేసును వాదిస్తారో, ఏ సమయాల్లో న్యాయస్థానాల్లో ఉంటామో చెప్పే పరిస్థితికి వెళ్తే ప్రజలు ఏమనుకుంటారు? అది కూడా ఆలోచించరా? నువ్వు చెప్పే సమయానికి న్యాయస్థానం పిలుచుద్దా? న్యాయస్థానం మిగతా కేసులు చూడరా? కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది ఆయన బెయిల్ మీదే